ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీరు మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడిది కాదు, ఆమెకు భాష అర్థమవుతో లేదో, ఇంతకు ముందు ఇచ్చిపెట్టిన వాళ్ళైతే వాళ్ళే చెప్పిరు, ఈయన ఇంత గొప్పడో వాళ్ళే చెప్పారు కదా. నేను వాళ్ళ వదినకు చిరంజీవి గారి భార్యకు విజ్ఞప్తి చేసుకున్నా. చిరంజీవి కూడా బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని కూడా చెప్తున్నా మీరు ఈ మెసేజ్ చూడనమ్మా మీరు. మరి నాగబాబు భార్యకు చెప్తున్నా, ఆయన కూడా బిడ్డ ఉన్నట్టున్నది, ఆ బిడ్డను కూడా చూడమంటున్నా. రామ్ చరణ్ మీ చిన్నాయన చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని ఏందో చూడు, నీ భార్య కూడా చూపి, నువ్వు కూడా చూడు, నీకు కూడా ఉన్నది కదా ఒక భార్య. ఆ భార్య కూడా ఎవరికో కన్నా బిడ్డ కదా, ఆమె కూడా ఇక్కడనే పుట్టింది కదా. తెలంగాణ పేరు చెప్పుకుంటా, తెలంగాణ ఆడోళ్ళనే పేరు చెప్పుకుంటా అడ్డగోలుగా తిడుతుంది కదా. చూసిండ్రు కదా, ఈయన పేరు పృథ్వీ అంట, ఇప్పుడు జర్నలిస్ట్ అంట, ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమకారుడు అంట. ఈయన తెలంగాణ ఉద్యమకారుడా జర్నలిస్టా అనే సంగతి మనకైతే తెలియదు. ఎప్పుడైతే 20 మంది బ్యాచ్ని ఎమ్మడేసుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నాడో, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో కనబడుతున్నాడు. అంతకుముందు ఈయన ముఖం కూడా మనకు తెలియదు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. వీడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు కదా, జర్నలిస్టులందరికీ కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. జర్నలిస్టులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి తెలంగాణ ఉద్యమకారుడు అంటున్నాడు కదా, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారి లాగా ఆయన సొంత కష్టాన్ని కూడా ప్రజలకు పంచినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని పేదలకు పంచిన వ్యక్తి, ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి. మరి తెలంగాణలో ఎన్నోసార్లు తుఫాన్ బాధితులకు, వరద బాధితులకు లక్షల రూపాయలని విరాళంగా ఇచ్చినటువంటి వ్యక్తి. మరి కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన దగ్గరుండి 30 కోట్ల రూపాయలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణకు రావాలని లక్షల మంది కోరుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ పేర్లతో సైతం మరి బయటికి మాట్లాడుతూ వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసము? తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ మరి ఉద్యమకారులు ఎంతోమంది పొగిడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏమైనా అన్యాయం చేసిండా? తెలంగాణకు మరి తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం ఏమైనా చేసిండా? ఇట్లా ఉంటే ఒకవేళ మరి వ్యతిరేకించండి, అంతేగాని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి లాగడం, కుటుంబ సభ్యుల్ని అనడం, వార్నింగ్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒకసారి అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.